వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. గల్ఫ్ వార్లో పర్యవసానాల నుంచి బయటపడేందుకు భారత్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. దేశంలో ఆందోళనకి కారణమవుతా ఉన్న గ్యాస్, క్రూడ్ ఆయిల్ కొరతని అధిగమించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మొత్తం 6 దేశాల నుంచి గ్యాస్, ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు టెండర్లు పిలుస్తోంది. దాంతోపాటే యుద్ధం ఆపేందుకు అవసరమైన చర్యల గురించి ప్రధాని మోదీ వివిధ దేశాలతో మాట్లాడుతున్నారు. దీంతో యుద్ధ విరమణలో భారత్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు పడుతున్నాయని అంచనాలు నెలకొన్నాయి. We want gas and power. గల్ఫ్ వార్లో ఇండియా వార్ ఫ్రంట్ స్ట్రాటజీ. ఇరాన్ బాధిత దేశాలకు ఓదార్పు. పనిలో పనిగా చమురు, సహజ వాయువు కోసం లాబియింగ్. పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రపంచ దేశాలకు పిలుపు. భారత్లో పెరిగిన ఇంధన ధరలు. ఇరాన్, గల్ఫ్ దేశాలపై చేస్తున్న దాడులను భారత్ ఖండించింది. ఇది ప్రపంచ ఇంధన భద్రతపై దాడిగా చెప్పిన ప్రధాని యుద్ధం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఖతార్, ఫ్రాన్స్, జోర్డాన్, ఒమన్, మలేషియా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ ఉద్రిక్తతలు తగ్గేందుకు ఎలా అడుగులు వేయాలనేది కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి, సేఫ్ పాసేజ్ గురించి కూడా మోదీ మాట్లాడగా, యుద్ధ ప్రభావంతో మన దేశంలో ఇంధన ధరలు పెరగడం ప్రారంభమైంది. హెచ్పిసిఎల్ తన పవర్ పెట్రోల్ పై ₹2 పెంచగా సాధారణ ఇంధనం మామూలుగానే ఉన్నట్లు చెప్తోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం రష్యా, జోర్డాన్ నుంచి ఫెర్టిలైజర్ల తయారీకి అవసరమైన ముడి సరుకు కోసం సంప్రదింపులు ప్రారంభించింది. ఇప్పటికే ఇందుకోసం టెండర్ల ప్రక్రియ కూడా ఆరంభించినట్లు తెలుస్తోంది. రష్యా, మొరాకో, టునీషియా, సౌదీ అరేబియా, జోర్డాన్ నుంచి ఈ ఉత్పత్తులు కొనుగోలు చేయనుండగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతున్నాయి. అయితే ఫర్టిలైజర్ల డిపార్ట్మెంట్ కూడా కాంపిటేటివ్ విధానంలో స్పాట్ గ్యాస్ కొనేందుకు సిద్ధమైంది. ఈ దేశాలన్నింటి నుంచి కొద్ది రోజుల్లోనే భారత్కి ఫర్టిలైజర్లు, గ్యాస్, క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతాయని తెలుస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకున్న 22 నౌకలు సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ 22 షిప్లలో సగం ఎల్పీజీవే అని చెప్తున్నారు. Yesterday, our Prime Minister spoke with the Crown Prince of Kuwait. The two leaders exchanged views on the evolving situation in West Asia and shared their concerns over recent developments. Prime Minister reiterated India's condemnation of attacks on Kuwait's sovereignty and territorial integrity. He also underlined ensuring safe and free navigation through the Strait of Hormuz as a priority for us, as a foremost priority for us. The two leaders agreed that sustained diplomatic engagement remains essential for regional peace and stability. మరోవైపు భవిష్యత్తులో ఇంధన భద్రత ఎంత కీలకంగా మారిందో అర్థమైంది కాబట్టే కేంద్రం పవర్ సెక్టార్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆహ్వానం పలుకుతోంది. ఢిల్లీలో జరిగిన భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026లో స్వయంగా ప్రధాని మోదీనే $2.5 లక్షల పెట్టుబడులను ఆహ్వానించారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా అంటూ వ్యూహాత్మక విధానం తెచ్చారు. ఏ రంగంలోనైతే భారత్ దిగుమతులపై ఆధారపడుతుందో ఆ రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్రం దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు రాగా, ప్రస్తుత యుద్ధ వాతావరణం తొలగించేందుకు కూడా భారత్ కీలక పాత్ర పోషించే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోదీ సాగించిన సంభాషణే ఇందుకు నిదర్శనం.